హాయ్ గైస్, దిస్ ఇస్ మీ కావ్య అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో గైస్, ఇప్పుడు వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక గైస్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, ఈ రోజు వీడియోలో నేను యిప్పిది చీజ్ పాస్తా రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బాయిల్ చేసుకోవాలి, వాటర్ బాయిల్ చేసుకోవాలండి. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే అందులో మీరు మనకి ఇచ్చినటువంటి ఆ పాస్తా అనేది వేసుకోవాలన్నమాట. ఆ మ్యాక్రోని వచ్చేసి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఒక 5 to 10 minutes వరకు మీరు దాన్ని బాయిల్ చేసుకున్నారంటే అది బాయిల్ అయిపోతుందండి. సో నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. సో గైస్, అది బాయిల్ అయ్యాక మీరు దాన్ని వడగట్టుకోవాలండి. సో నేను అది ఇక్కడ చూపించలేదు వీడియోలో అయితే. సో మీరు ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి, దాని తర్వాత అందులో బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 spoons ఆఫ్ బటర్ వేసుకుంటున్నాను. సో దాని తర్వాత నేను ఉడికించినటువంటి పాస్తాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత నేను ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నానండి, మనకి ఇచ్చిన మసాలా. సో మీరు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ మసాలా వేసి ఆ మసాలా కూడా బాగా కలిసేంత వరకు మీరు దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మీరు కావాలంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ మసాలా బాగా కలవడానికి, మంచి క్రీమీ టెక్స్చర్ రావడం కోసం నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత దీన్ని మంచిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వాటర్ వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలండి. మీరు మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇక్కడ జస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను వాటర్. అండ్ అది కూడా నేను ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను అనమాట. అండ్ బాగా మిక్స్ చేసుకో. సో గైస్, ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మంచిగా అయింది అనుకుంటే. సో 5 minutes వరకు మీరు దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాకనే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సో మీరు కావాలంటే టొమాటో కెచప్, మీకు ఏది నచ్చితే ఆ కెచప్తో కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చండి. సో నా పాస్తా రెడీ. సో గైస్, నేను ఇప్పుడు యిప్పిది చీజ్ పాస్తా చేసుకున్నాను. సో ఇదన్నమాట, వీడియోలో చూసారు కదా ఎలా ఉంది ఏంటి. అండ్ ఇది టోటల్ రెసిపీ. సో వరకు క్యాప్చర్ చేస్తుందో నాకు తెలీదు. అండ్ కొంచెం టొమాటో సాస్తో నేను ట్రై చేయబోతున్నాను. సో టేస్ట్ చెప్తా. అండ్ మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ లేకుండా నార్మల్ మసాలాతో టేస్ట్ చేస్తాను. కావాలంటే ఉంచుకొని తినచ్చు. ఉంచుకొని తింటున్నాను టేస్ట్. సాస్తో కొంచెం ట్యాంగీగా అనిపిస్తుంది నాకు. సో నేను నార్మల్గా టేస్ట్ చెప్తా అలా ఉంది ఏంటని. బాగుంది, చీజ్ టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఇలా అన్నీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, రాసారు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడచ్చు. టేస్ట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. సో మీకు ఇంకేం రెసిపీస్ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బాయ్.